Welcome back to my channel Study Purpose. మనం యూస్ చేసే ఇన్స్టాగ్రామ్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ అకౌంట్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, పర్మనెంట్గా ఎలా రిమూవ్ చేయాలి, టెంపరీగా ఎలా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆప్షన్స్లలో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్ సెంటర్ ఇక్కడ పాస్వర్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందులోకి వెళ్ళాలన్నమాట. ఇందులోకి వెళ్తే మనం ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అని ఉంటుంది. ఇక్కడ మేనేజ్ యువర్ డేటా అని ఉందిగా, అది క్లిక్ చేయాలి. ఇందులో అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్లో మనకు కనిపిస్తుంది అనమాట, అకౌంట్ అనేది డీయాక్టివేట్ చేయాలా, పర్మనెంట్గా చేయాలా, లేకపోతే టెంపరీగా చేయాలా అని ఇక్కడ చూపిస్తుందిగా. డీయాక్టివేటింగ్ యువర్ అకౌంట్ ఈజ్ టెంపరీ, డిలీట్ అకౌంట్ డిలీటింగ్ యువర్ అకౌంట్ ఈజ్ పర్మనెంట్. పైనదేమో టెంపరీగా చేసుకోవాలంటే పైనది క్లిక్ చేసి చేసుకోవాలి. పర్మనెంట్గా అకౌంట్ అనేది పోవాలి అనుకుంటే కిందిది క్లిక్ చేస్తే పోతుంది. ఒకవేళ మనం పర్మనెంట్ది క్లిక్ చేసిన తర్వాత పర్మనెంట్గా పోవాలి అనుకుంటే అది చేసిన తర్వాత మనం ఒక 1 month 2 months దాకా అకౌంట్ని ఓపెన్ చేయకుండా ఉంచితేనే ఆ అకౌంట్ అనేది పర్మనెంట్గా క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ మనం ఓపెన్ చేస్తే అకౌంట్ అనేది క్లోజ్ అవ్వదు పర్మనెంట్గా. సో ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మన పాస్వర్డ్ అనేది ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అయితే ఏదైతే ఉందో అది ఎంటర్ చేస్తే మన అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అవుతుంది. మన అకౌంట్ ఎవరైనా హ్యాక్ చేసినట్లు అనిపించినా, లేదంటే మనం ఇంకా సెక్యూర్గా చేసుకుందాం అనుకున్నా, ఈ అకౌంట్ తీసేసి వేరే అకౌంట్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నా, సో ఈ విధంగా అయితే చేయండి. దీనికి కూడా మనకి ఒక ప్రాసెస్ అని ఉంటుంది. అకౌంట్ అనేది డిలీట్ చేయడానికి గల కారణాలు కూడా ఇందులో అడుగుతుంటారు. సో అకౌంట్ డిలీట్ క్లిక్ చేశాక కొన్ని వస్తాయి, అవి మనం ఏంటో చూద్దాము. ఆఫ్టర్ మనం పాస్వర్డ్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఉందో అది ఎంటర్ చేద్దాం. మన పాస్వర్డ్ అనేది ఇన్స్టాగ్రామ్ది ఎంటర్ చేశాక మనకి ఈ అకౌంట్తో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఇంకా టెంపరీగానే ఉంటారా, ఇంకేమన్నా కన్సర్న్ చూపిస్తున్నారా, ఇలా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇన్స్టాగ్రామ్ మీకు వాడడం రావట్లేదా, ఎందుకు, ఆ రీజన్ అనేది మనం కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఆ రీజన్ అనేది ఎంటర్ చేస్తేనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది డీయాక్టివేట్ అవుతుంది. అండ్ పర్మనెంట్గా టెంపరీగా ఎలా బ్లాక్ చేసుకోవాలో కూడా మనకు తెలుస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, క్రియేటెడ్ ఎస్ అకౌంట్ కన్సర్న్డ్ అబౌట్ మై డేటా, ట్రబుల్ గెటింగ్ స్టార్టింగ్, వాంట్ టు రిమూవ్ సంథింగ్, జస్ట్ నీడ్ ఏ బ్రేక్, ప్రైవసీ కన్సర్న్స్. సో ఇలా కొన్ని మనకు చూపిస్తుంది. ఇంకా ఇవి నేను చూపించినవి కొన్ని, ఇంకా చాలా ఉంటాయి. ఈ విధంగా మనం రీజన్ అనేది మన అకౌంట్ డీయాక్టివేట్ చేసుకున్నందుకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ప్రాబ్లం అనేది వాళ్ళకి చెప్పేస్తే మనకి ఇలా చూపిస్తారు. కన్ఫర్మ్ టెంపరీ అకౌంట్ డీయాక్టివేషన్లోకి వెళ్తే ఈ విధంగా చూపిస్తుంది. పర్మనెంట్ డీయాక్టివేటింగ్ అకౌంట్లోకి వెళ్తే ఇంకొక విధంగా చూపిస్తుంది. సో ఈ విధంగా అయితే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అనేవి డీయాక్టివేట్ చేసుకోవచ్చు, పర్మనెంట్గా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ మై